మూడో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం కలకలం రేపింది. రాస్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రాజయ్య ఎన్నికల్లో ఓడిపోతానేమో అనే తీవ్ర భయం ఒత్తిడితో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. గమనించిన గ్రామస్తులు రాజయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని తెలుస్తోంది. నామినేషన్లు వేసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం కోసం పంచడానికి తన వద్ద డబ్బులు లేవని రాజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అందరికీ నమస్కారం. నేను రాస్పల్లి గ్రామ పంచాయతీ నుంచి మా డాడీ సర్పంచ్ పోటీ చేస్తుండు. అయితే అపోజిషన్ వాళ్ళందరూ డబ్బులు పంచిండు. అయితే మా డాడీ కూడా ల్యాండ్ అమ్మి డబ్బులు పంచుదామని అనుకుంటే దాన్ని కొంతమంది కుట్ర చేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆపిండు. వాళ్ళందరూ పంచిండు, మనం మంచాలని టెన్షన్ తోనే ఇట్లా మందు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పాత మంది హాస్పిటల్కి వచ్చినాము. ఇప్పుడు ట్రీట్మెంట్ నడుస్తుంది. అయితే గడ్డి మందు తాగిండు. Incoming call from 10 TV identified by Truecaller. మూడో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. రాస్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రాజయ్య ఎన్నికల్లో ఓడిపోతానేమోననే తీవ్ర భయంతో ఒత్తిడితో పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. గమనించిన గ్రామస్తులు రాజయ్యను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని తెలుస్తోంది. నామినేషన్లు వేసినప్పటి నుంచి ఎన్నికల ప్రచారం కోసం పంచడానికి తన వద్ద డబ్బులు లేవని రాజయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.